సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఈ టీం నుంచి ఆడడానికి కావ్య గారు వచ్చారు అండ్ ఈ టీం నుంచి ఆడడానికి పండు గారు వచ్చారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక వెల్క్రో జాకెట్ ఉంది అండ్ ఇక్కడ కొన్ని వెల్క్రో బాల్స్ ఉన్నాయి. సో ఏం చేయాలంటే మీరు విసిరితే ఆ జాకెట్ కత్తుకోవాలి. మీరేం చేయాలంటే ఆ బాల్స్ మీకు తగలకుండా మీరు తప్పించుకోవాలి. ఆ బాక్స్ దాటి బయటికి రాకూడదు. ఏ జాకెట్ కి అయితే తక్కువ బాల్స్ స్టిక్ అవుతాయో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్. మీకు ఇచ్చే టైం 90 seconds. Your time starts in 3, 2, 1, go. Ten seconds. 10, 9, 8, 7, 5, 4, 3, 2, 1. Time up. కానీ ఎన్ని తప్పించుకున్నారండి అసలు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. సో టోటల్లీ 9 వెల్క్రో బాల్స్. పండు టార్గెట్ బ్రేక్ చేయాలంటే ఆపోజిట్ టీం వాళ్ళు 10 చేస్తే చాలు, యూర్ డన్. బట్ వెల్ ప్లేడ్ బోత్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి హరియానా. ఓకే, వెల్క్రో జాకెట్ వేసుకోవడానికి అండ్ బాల్స్ హిట్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అంకిత. ఓకే, బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. థాంక్యూ సో మచ్ బోత్ ఆఫ్. And your time starts in 3, 2, 1, go. బయటికి రాకు. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ఏంద్రా మల్లెపూలు మంచం మీద టిట్టి చేస్తున్నావు? పాపం కదా, నీ వల్ల అన్నపూర్ణమ్మ గారు ఓడిపోయారు తెలుసా? నువ్వు ఏ ధైర్యంతో వచ్చావురా బాల్ వేయడానికి? అంటే నేను వేయగలనో లేదో తెలుసుకుందామని వచ్చాను. It's only 1, 2, 3, 9 and 3. So ultimately the winners of second task are Krishna Bhagwan garu and team. Congratulations. Krishna Bhagwan garu, congratulations sir. సో ఇప్పటిదాకా మనం సరదాగా ఆడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే లైఫ్ లో బాగా ఎక్కువ బాధ కలిగించే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. మీ లైఫ్ లోని ఏ ఉన్నాయి అని చెప్పి అనేది తెలుసుకోవాలి. లెట్ మీ స్టార్ట్ విత్ నేను చెప్పొచ్చా? ఓకే అశు. లాస్ట్ ఇయర్ నాకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అసలు పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి కన్సర్న్ తో మాట్లాడడం అవన్నీ జరిగాయి. అయితే నేను ఒక ఫ్రెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక కాల్ ఆర్ అట్లీస్ట్ మా ఇంటికి వచ్చి కనీసం నన్ను చూస్తారు అని చెప్పి. ఆ సిచ్యువేషన్ లో కూడా నన్ను చూడాలి, లేకపోతే నాకు అసలు ఏమైంది, ఎలా ఉన్నాను అని కూడా నాకు అనిపించలేదు. అంటే అది ఫ్రెండ్షిప్ లేకపోతే జస్ట్ ఏదో షోస్ వరకు, ఫోటోస్ వరకు, లేకపోతే వీడియోస్ వరకు ఫ్రెండ్స్ ఏనా, నాకు అర్థం కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయడం వల్ల నేను హర్ట్ అవుతున్నానేమో అని. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆర్యానని. సీరియస్లీ అశు, ఇది నువ్వు మనసులో ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నావా? బాగున్నప్పుడు ఏ ఎదవన్నా వస్తాడు, బాగాలేనప్పుడే కదా రావాలి. సో యాక్చువల్లీ అశోక్ సర్జరీ జరిగినప్పుడు నీ కాల్ చేస్తే మీ హెయిర్ డ్రెస్సర్ రవి కాల్ ఎత్తాడు. అక్క కాసేపట్లో మాట్లాడిస్తాను అక్క అని అన్నాడు. ఆంటీకి 3-4 times నేను కాల్ చేస్తే నేను మాట్లాడిస్తాను నాన్న నంద ఆంటీ. కట్ చేస్తే రోల్ రైడర్ నేను కలిసి అశోక్ ఏమైందో కలిసి వెళ్దామని మేము అనుకుంటుంటే అప్పటికి 4 days అయింది. నువ్వు మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నావు. ఎక్కడ తెలిసింది మాకంటే జస్ట్ 1 day బిఫోర్ నువ్వు అజయ్ మైసూర్ కి వీడియో కాల్ లో నీ స్క్రీన్ షాట్ పెట్టి ఉంది. ఆయన మాకు పంపించాడు, అశు నాతో మాట్లాడింది బ్రో అని. నువ్వు ఇగ్నోర్ చేస్తున్నట్ట, మమ్మల్ని పట్టించుకున్నట్టు. నేను ఇగ్నోర్ చేస్తున్న సిచ్యువేషన్. నువ్వు ఏమన్నావు? ఐ డింట్ ఈవెన్ కాల్ యూ అని అన్నావు. వెరీ బ్యాడ్ స్టేట్మెంట్.
తెలియనప్పుడు హౌ కెన్ యూ ఫ్రేమ్ దిస్ నేను ఒక ఫేక్ ఫ్రెండ్ అని. ఒక అమ్మాయికి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తుంటే అమ్మాయి నా ఫోన్ ఎత్తట్లేదు, ఒక అబ్బాయికి వీడియో కాల్ లో ఫోటోస్ అవైలబుల్ ఉందంటే ఆ సిచ్యువేషన్ అనే వర్డ్ ఈమె అనడం ఎంతవరకు రైట్? యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ చేసి 100% అని అంటుంది అశు. అశుకి ఎన్ నెంబర్ ఆఫ్ మూడ్ స్వింగ్స్. నచ్చినప్పుడు మాట్లాడుతుంది, నచ్చినప్పుడు మాట్లాడదు. రోలీ, నేను అశుకి సర్జరీ అయినప్పుడు ఫాలో అప్ చేసుకున్నానా లేదా రోలీ? ఆ రోజు నిజంగా నేను చేసుకోలేదా? 4 to 5 days మనం ఇగ్నోర్ చేస్తున్నాం, తర్వాత మనకు అర్థం కాలేదా? 4 to 5 days ఏంటి అరియానా? నెక్స్ట్ 50 days అయ్యో 4 to ఫస్ట్ ఏమో మా ఫోన్ ఇంటి అడ్రస్ కూడా తెలుసు కదా నీకు. 4 to 5 days అంటారు ఏంటండి? ఫస్ట్ కాలేజ్ చేయలేదానంది. నేను నీది తప్పు అని అనట్లేదు ఆర్యానా. సిచ్యువేషన్ ఇప్పుడు సుధీర్ అడిగాడు దట్ ఏదైనా ఉందా మీరు ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అని. మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అశు. ఈ రోజు వరకు ఫోనే లేదు కదా. ఈ రోజు నువ్వు ఈ షోకి రాకపోయానంటే మనం మాట్లాడుకునే వాళ్ళం కూడా. నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు నేను అనుకుంటున్నా కదా. మరి నువ్వు ఒక ఫ్రెండ్ కి నీకు సర్జరీ జరిగినప్పుడు నీ వైపు నుంచి నువ్వు కరెక్ట్, నా వైపు నుంచి నేను కరెక్ట్ అనట్లేదు. నీకు సిచ్యువేషన్స్ తెలియకుండా నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు. నాకు తెలీదు సర్జరీ అయిన పేషెంట్ నుంచి నువ్వు కాల్ ఎక్స్పెక్ట్ ఒక సర్జరీ అయిన పేషెంట్ ఒక ఫ్రెండ్ కి వీడియో కాల్ అవైలబుల్ ఉండి ఇంకొక ఫ్రెండ్ కాల్ ఇగ్నోర్ చేస్తుందంటే అర్థం ఏంటి? ఆయన ఇంపార్టెంట్ తెలుసు కదా ఆర్యానా నీకు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్ అండి. నాకు అనిపిస్తుంది ది వర్స్ట్ సిచ్యువేషన్ అని. నాకైతే డెఫినెట్లీ రిగ్రెట్ ఫీల్ అయిన సిచ్యువేషన్ అంటే ఒక ఫ్రెండ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను అది తప్పు అనట్లేదు, తనది తప్పు అనట్లేదు. ఆ సిచ్యువేషన్ అలా జరిగిపోయింది, నేను అర్థం చేసుకున్నాను. బట్ ఈ రోజు తను ఈ షోకి వచ్చింది కాబట్టి నేను ఇందాక హాయ్ కూడా చెప్పలేదు, బికాస్ నాకు అది హార్ట్ఫుల్ గా రాలేదు. ఐఎమ్ వెరీ సారీ. నేను ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అనిపించకపోతే నాతో మాట్లాడకచ్చు. You want to blame me for that. నేను బ్లేమ్ చేస్తే నాకేం రాదు కదా. అరే నేను ఫీల్ అవుతున్నా అబ్బా, నేను రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఇది. నేను కూడా రిగ్రెట్ అవుతున్నా. నీకు నా ఫ్రెండ్ నా గురించి మొత్తం తెలియదా? నువ్వు చెప్పుకో. అరే ఆమెకు నచ్చినప్పుడు మాట్లాడుతుందిరా, నచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తుందిరా. ఆమెకి ఎన్ని మూడ్ స్వింగ్స్ నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అశు. థ్యాంక్ యూ. లెట్స్ గో విత్ మధుప్రియ గారు. ఒక ఆడపిల్లగా నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత అసలు నాకు బయటికి రావడానికి ఒక 2-3 years పట్టింది. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నా ఫ్యామిలీ నా వెనక చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరికి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా స్ట్రాంగ్గా బయటికి రాగలుగుతారని నేను చాలా బ్లైండ్గా నమ్ముతాను. అట్లాంటప్పుడే సూసైడ్స్ కానీ చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా ఉంటాయని నా ఫీలింగ్. సో ఎవరికైనా కుటుంబం వెనుకుంటే ముందు ఏ ఆడపిల్ల అయినా ఏ అబ్బాయి అయినా ఏదైనా సాధించగలని నా స్ట్రాంగ్ నమ్మకం. మా అమ్మ వాళ్ళు పొలం పనులకు వెళ్తూ నేను చదువుకోవాలని చెప్పేసి నేను హైదరాబాద్ పంపించారు. ఆ ఉన్న డబ్బులతోని నాకు చదివించారు. నా లైఫ్ లో ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నానంటే ఇంకా పొలం పనులకు వెళ్తారు వాళ్ళనంటూ ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలని ఉండే, బట్ నేను చేయలేకపోతున్నా. ఆ దేవుని కూడా ఒకటే కోరుకుంటున్నా, నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ చేస్తానమ్మా, సారీ. అది కూడా పెళ్ళయ్యే లోపు మీరు చాలా కలలు కన్నారు నేనేదో సాధిస్తా అని. ఇప్పటిదాకా ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అని క్షమించండి. ఇక్కడ హైదరాబాద్ లో అప్పుడప్పుడు నైట్ పడుకునే ముందు అమ్మ చీర ఉంటది నా దగ్గర, ఆ చీరను పట్టుకుని ఏడుస్తా అన్న. నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే ఈ రోజు కూడా పనికి వెళ్ళిందన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీకు అమ్మగా పుడతా, నాకు కూతురుగా పుట్టాలి, అప్పుడు నీ రుణం తీర్చుకుంటా. ఏం సాధించలేదు అనుకోవద్దు. విల్ బి వెరీ హ్యాపీ, డోంట్ క్రై అగైన్. ఇది చూస్తే మీ అమ్మగారు బాధపడతారు. సో ఎప్పుడు ఏడద్దు, హ్యాపీగా ఉండు అండ్ మేక్ యువర్ మోమ్ స్మైల్ ఆల్ ద టైమ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రామ్ గారు. మా ఫ్యామిలీలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు సొంత ఫ్యామిలీ వాళ్ళే దగ్గరికి రానియలేదు. నిజంగా లైఫ్ లో అదొక మంచి గుణపాఠం. అది చాలా బాధాకరం అనిపించింది నిజంగా. అలా ఉన్నారని చెప్పేసి మనం అలా ఉండొద్దు అని చెప్పి నా వంతుగా మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి సాయం చేస్తూ
తర్వాత బయట ఉన్న ఒక 5-6 మందికి నేను హెల్ప్ చేశాను అని అప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. అది బాగా నేర్పించింది ఏం చేయాలో లైఫ్లో అనేది. థ్యాంక్ యూ, దట్స్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. యా శ్రవంతి. మా మమ్మీకి ఎప్పుడు డ్రీమ్ ఉండేది ఇలా మా అమ్మాయిని టీవీలో చూడాలి అది ఇది అని. కానీ ఇప్పుడు నేను తీరా సంపాదించి సెటిల్ అయిన టైంకి ఐ లాస్ట్ మై మామ్. సో అదొక్కటి నా లైఫ్లో జరగకోకుండా ఉండుంటే బాగుండేది. అండ్ మా అమ్మ చాలా చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఫస్ట్ మనం నిల్చోగలగాలి, దాని తర్వాత మిగతా అందరికి చేయూతని ఇవ్వాలి అనేది. సో నేను త్వరలో ఒక అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేను కనుక్కుంటా. గుడ్ జాబ్. కంగ్రాట్స్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దట్. దట్స్ ఎ గుడ్ డెసిషన్. యువర్ మమ్ విల్ వాచ్ యూ అండ్ షీ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. లోకరాజు. ఆశ, మీ అమ్మ నన్ను బాగానే చూసుకుంటావు పెళ్లి అయ్యేలోపు. ఒకవేళ అది నీ వల్ల కాకపోతే నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో వాడైతే ఖచ్చితంగా మీ అమ్మ నాన్న అయితే బాగా చూసుకుంటాడు. ఓకేనా? నా లైఫ్ లో రాకూడని రోజు ఏంటంటే అన్న, మేము బేసిక్ గా నదిలో చేపలు పడుతూ ఉంటాము. ఒక్కసారి నదిలోకి వెళ్ళిన తర్వాత ఒడ్డుకు వచ్చే వరకు వస్తే మనం వచ్చినట్టు, లేదంటే అక్కడ పోయినట్టే. అలాంటి ఫిషర్మెన్స్ మేము. ఒక రోజు ఏమైందంటే అమ్మ నాన్న ఏటకెళ్ళారు. వెళ్ళినప్పుడు కరెక్ట్ గా వచ్చే టైంకి తుఫాన్ లేచిపోయింది. అన్ని పడవలు వచ్చేసినాయి, మా ఒక్క పడవ రాలా. కట్ చేస్తే మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే మా వల్ల అవ్వలేదు. అప్పుడు మేము చిన్న పిల్లలు, పడవ కంట్రోల్ అవ్వక ఎటు వెళ్ళాలో తెలియక ఇంకా వాళ్ళిద్దరూ ఫిక్స్ అయిపోయారంట బతికే సిచ్యువేషన్ లేదు అని. పడవ గిడవ వదిలేసి మా అమ్మ మా నాన్న సెంటర్కి వచ్చేసి అట్లా కూర్చుని పడిపోయారంట. అంటే ములిగితే చచ్చిపోతాం ఇద్దరు అన్నట్టు. అందరూ ఇంకుంటారు కదా, ములిగిపోయిందిరా అయిపోయిందిరా అని ఇంకా వాళ్ళ తీయడం ఎతకడానికి అవి రెడీ చేస్తున్న టైంలో నేను మా చెల్లి ఇంకా అక్కడ కూర్చుని ఎడుతున్నాను. ఒక పావు గంట అరగంట తర్వాత ఆ ఒడ్డు నుంచి మా పడవ అలా మెడ్డుకొస్తాడు మా నాన్న. ఇంకా అది చూడగానే ఆనందంలో ఇంకా ఎక్కువ ఏడ్చాం. అలాంటి రోజు మళ్ళీ మాకే కాదు, అలాంటి ప్రొఫెషన్ చేసే ఎవరికి రాకూడదని దేవుని కోరుకుంటున్నాను. దేవుడు ఉన్నారు డెఫినెట్లీ. ఇవన్నీ సక్సెస్ అంతా చూడడానికే వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. లైఫ్ లో బాగా ఎక్కువ బాధ కలిగించే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. మీ లైఫ్ లోని ఏమున్నాయి అని చెప్పి అనేది తెలుసుకోవాలి. లెట్ మీ స్టార్ట్ విత్ కావ్య. నా లైఫ్ లో బ్లైండ్లీ ట్రస్టెడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. మూవీస్ ఆపర్చునిటీ వచ్చినా కానీ చేయాలా వద్దా ఏంటి అని. సో దే ఆల్ టెల్లింగ్ మీ లైక్ వద్దు, ఎందుకు సీరియల్స్ నార్మల్ గా ఉండిపో, మూవీస్ దట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. సో నా బ్రెయిన్ అంతా వాష్ చేసేసి వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చిన వెంటనే వాళ్ళు చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. Trusting them blindly is one of my biggest mistake I did in my life. Life is a lesson. Keep learning all the time. Hope it never happens again with you. Thank you. Krishma Gaon garu. అందరూ అయిపోయారా సినిమా ఫీల్డ్కి వచ్చాను. నాకు లౌక్యం లేదు. మొత్తానికి భగవంతుడు వీడికి లౌక్యం లేదని చెప్పి అలాగ వేషాలు ఇచ్చాడు. వేషాలు వేసాను. తర్వాత ఈ నెర్వ్ ప్రాబ్లం ఏదో ఇచ్చాడు. చాలా మంది డాక్టర్లు చూపిస్తే డయాగ్నోస్ చేయలేకపోయారు. మరి సివియర్ అవుతుంది నాకు. ఇంకా అటువంటి టైంలో పాజిటివ్గా ఆలోచిస్తే అప్పుడు నాకు రమణ మహర్షి, షిరిడి సాయిబాబా గారు, రామకృష్ణ పరమహంస చాలా మందిని చదివే అవకాశం, ఆ స్థలాలు చూసే అవకాశం వచ్చింది. కానీ నీ లోపల ఎవడున్నాడో నిన్ను నువ్వు తెలుసుకో, అదొక్కటే సత్యమైందని చెప్పి రమణ మహర్షి గారి ద్వారా, రామకృష్ణ పరమహంస గారి ద్వారా రకరకాలుగా నేను తెలుసుకున్నది. అది రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నీకు జరగవలసింది ఆపుదామని ఎంత ప్రయత్నం చేసినా జరిగే తీరుతుంది, నీకు జరగకూడదే ఆపుదామని ఎంత ప్రయత్నం చేసినా జరిగే తీరుతుంది. కాబట్టి మౌనంగా ఉండటం ఉత్తమోత్తమం అన్నారు ఆయన. ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయటం, అన్నపూర్ణమ్మ గారికి ఎదురుగుండా కూర్చోవటం, నా బేకను ఇంకో 2 ఆడవాళ్ళు ఉంటాం, ప్రతి మగాడి వెనకాల 2 ఆడవాళ్ళు ఉంటారు, నల్ల 2 ఉంటాం. మరి డబ్బు వద్దన్నారు, మరి దీనికి రెమ్యూనరేషన్ అడిగే రేట్ అని కూడా అడుగుతారు. మరి పని చేసిన తీసుకోవాలి కదా. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నపూర్ణమ్మ గారు. నాకు చాలా చాలా బాగుంది జీవితం. ఏ వయసుకు ఏమి ఇవ్వాలో భగవంతుడు అవన్నీ ఇచ్చాడు. ఇంకా అడగడానికి కూడా ఏం లేదు. ఆరోగ్యం ఇవ్వు, ఇలా ప్రోగ్రాంలకు రావడానికి కొంచెం కాళ్ళకి బలం ఇవ్వు అని అడగడం తప్పితే ఏమీ అడగను దేవుణ్ణి. ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలమ్మా మీరు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.
హర్యానా. నేను 22 years ఉన్నప్పుడు ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన జస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. మేబీ నేను ఎప్పుడు ఇంత ఎడవలేనేమో. లాస్ట్ 1 year లో దాపెట్టుకున్న బాధ. అప్పుడప్పుడు నాకు అనవసరంగా ఫేమ్ వచ్చింది, అనవసరంగా పేరు వచ్చింది అని లాస్ట్ 1 year లో బాధపడినంత నేను ఎప్పుడు బాధపడలేదు. లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అందులో ఎవరి మిస్టేక్ లేదు, ఏది నిజం కాదు. ఏదో రిలేషన్షిప్ ఎక్కడో జరిగింది, ఏదో అయింది, కానీ థంబ్నెయిల్స్ కోసం లేకపోతే రేటింగ్స్ కోసం నన్ను పిచ్చి పిచ్చిగా వాడుకోవడం అనేది, మాట్లాడుకొని గొడవ సెటిల్ చేసుకున్న వాళ్ళు ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు. నేను అప్పుడు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు, కానీ నా బెడ్రూమ్ లో నలిగిపోయింది మాత్రం నేనే. అసలు ఒక్కరు కూడా నాకు కూడా కాల్ చేయలేదబ్బా. ఆర్యానా, హౌ యూ డీలింగ్ దిస్? నువ్వు ఇంత పేరు సంపాదించుకున్నావు ఆర్యానా, నీ పేరు పోయింది ఆర్యానా, ఆర్ యూ ఈటింగ్ ఆన్ టైం? నేను బెడ్ దిగకుండా 8-9 days ఐ వాజ్ జస్ట్ ఆన్ ద బెడ్. నా పేరు పోయింది, నా భవిష్యత్తు ఏంటని చెప్పి. ఒక అమ్మాయికి పేరు పోతే ఎట్లుంటది? దాని తర్వాత నేను షోస్ కి రావడం మానేసాను. బట్ ట్రస్ట్ మీ, నా అంత లోన్లీ ఎవరు ఉన్నారు? నేను ఇంత ఆడుకుంటూ పాడుకుంటూ మీ అందరు కనిపిస్తున్నానా? నా ఇంటి గోడలకు తెలుసు. ఐ పే మై ఓన్ బిల్. నా తిండి నేను తింటా. బట్ స్టిల్ అందరికి రూమర్స్ కింద నాకు వాడుకున్నప్పుడల్లా అంత జరుగుతున్నా కూడా మా మమ్మీ ఏ రోజు నాకు కాల్ చేయలేదు. ఏం చేస్తున్నావు, తిన్నావా? ఏం తెలియనట్టు మా ఇంట్లో వాళ్ళు నటిస్తున్నారు. నీ మొహం వాళ్ళు నటించడం కాదు, నువ్వు బాగుండాలని కోరు. అదే నా కోసం. యా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్ యువర్ మీకు లైఫ్ లో ఇంకా ఇలాంటి మూమెంట్స్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరినీ అడిగావు, నువ్వు చెప్పవా? నేను ఇంటర్ 6 సంవత్సరాలు చదివాను. 6 సంవత్సరాల సో 6 years బ్యాక్ టు బ్యాక్ హైదరాబాద్ లో ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్ చేసేవాడిని. ఎగ్జామ్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడిని, రాసేవాడిని, మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. పాస్ అయ్యావా లేదా? 6 ఏళ్ళ తర్వాత పాస్ అయ్యాను. 6 ఏళ్ళు చదివినా కానీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఎవరు గుర్తుండరు. సుడిగాలి సుధీరే గుర్తుంటాడు అందరికీ. ఈ టాపిక్ వదిలేసి ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నేను ఇప్పుడు మీకు సరదా టాస్క్ ఇవ్వబోతున్నాను. అశు అండ్ శ్రవంతి అండ్ హర్యానా ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఇట్ సైడ్ ఈ రోజు పెళ్లి చూపులకు వచ్చిన కావ్య గారు, తర్వాత అంకిత గారు, మధుప్రియ గారు, ప్లీజ్. మీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. ఈ టాస్క్ లోని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అమ్మమ్మ ఆస్తి నుంచి ఇంకో గోల్డ్ బ్యాగ్ ఆ టీమ్ కి వస్తుంది. సో రెడీ ఫర్ ద టాస్క్? సో కెన్ వి హావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇది మీకు అర్థమై ఉంటది, ఇది టగ్ ఆఫ్ వార్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు గోల్డ్ బ్యాగ్. మరి మా చేతులకి ఏమైనా అయితే ఆయింట్మెంట్ రాస్తావా? బ్యాకప్ తర్వాత 3, 2, 1 గో. మీరు ఇప్పుడు వచ్చి లాగుతున్నారు, మేము 30 ఎపిసోడ్ నుంచి లాగుతున్నాం. సో టగ్ ఆఫ్ వార్ లోని ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 seconds to 1 minute బ్యాటిల్ అయిన తర్వాత అల్టిమేట్లీ గెలిచింది అన్నపూర్ణమ్మ గారు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. అన్నపూర్ణమ్మ గారు కంగ్రాచులేషన్స్ అండి. మా పిల్లలు అసలే నాజుకైనాళ్ళు, తమలపాకు లాంటి వాళ్ళు. ఏంటి ఎలా లాగారు? అందుకని ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు ఒక పక్కనుండు, మా పిల్లలందరూ ఒక పక్కన ఉంటారు, నీ మరదాళ్లతో సహా. ఓకే అండి, నాకు అర్థమైంది. అతను ఏదో పక్కలో అనుకుంటున్నాడు, పక్కనే. మా అమ్మగారికి నా గొప్పతనం తెలియాలి అంతే. నా పరువు నిలబెట్టండి పిల్లల్లారా. రెడీ?
ఆ ఇద్దరు మా ముగ్గురు పిల్లలు 5గురిని కలిపి చేసుకో. అందుకే ఓడిపోయా. నువ్వేమి కావాలని ఓడిపోలేదు, మేము మా స్వతహాగా స్ట్రెంత్ తో గెలిచాం. ఇందాక చూసాం మీ స్ట్రెంత్ బాగుంది. నీకు వాళ్ళు టెంపరీ అని తెలియట్లా, పర్మనెంట్ మేమే. మేము పర్మనెంట్ అయిపోవడానికి వచ్చాం. వాళ్ళు పర్మనెంట్ అవడానికి వచ్చారంట. ఏమడగమాట అసలు, కానీ ఏం స్ట్రెంత్ అబ్బా అసలు నాకు అర్థం కాదు. సార్ మీ స్ట్రెంత్ గురించి మాట్లాడకండి సార్. వాళ్ళ స్ట్రెంత్ అని చెప్పి వాళ్ళని ముగ్గులో దింపి వాళ్ళు అన్ని చేయించుకుని వచ్చి సార్ ప్రభు అయ్యాను. కానీ గుడ్ జాబ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you for your support, బావా. మొత్తం 5 మదర్ల చేతిలోని ఓడిపోయాను. ఇందాక మీరు గెలిచారు కాబట్టి ఒక మంచి సింగింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో మధుప్రియ గారు రావడం, ఆవిడతో పాట పాడించుకోకుండా పంపించడం అంటే అది జరగని పని. సో మీరు వచ్చారు కాబట్టి ఒక మంచి పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాము. వెల్కమ్ మధుప్రియ గారు ఆన్ స్టేజ్. అక్కాన పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. అక్కాన పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. అక్కాన పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. నువ్వు సెల్లలైన తమ్ముడైన తేడా చూపదు, ఆడపిల్లవాని అమ్మ కోలే దిగులు చెందదు. ముందు నిన్ను చూసి మురిసిపోవు అక్క ఏనులే, తోడు వచ్చేనాని ఊరు వాడ తెప్పి వచ్చులే. అక్కాన పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. గొప్పదిలే, త్యాగానికే తల్లి పేగు నువ్వే. అమ్మా నీదెంత జాలి గుణమే, జగమెల్ల కరుణతో చూస్తావులే. ఏ జన్మల పుణ్యము ప్రాణం పోసి ప్రేమను పంచినవే, ఎన్ని జన్మలు ఎత్తిన తీరదే నా తల్లి రుణమెట్ల తీర్చుకొని. తల్లి నవ్వుతా నీకు మళ్ళీ జన్ముంటే నా కన్న తల్లి. అమ్మా నీ మనసు గొప్పదిలే, త్యాగానికే తల్లి పేగు నువ్వే. అమ్మా నీదంత జాలి గుణమే, జగమెల్ల కరుణతో చూస్తావులే. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టిన నీ అమ్మ దష్టరన్ అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా, అమ్మ పాడుదని తిడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్ల బ్రతుకు అరిటకు చందము, అయ్యో దేవుడా. నువ్వే రాసిన లోకమే చేసిందే చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటకు చందము, అయ్యో దేవుడా. నువ్వే రాసిన లోకమే చేసిందే చెప్పు బ్రహ్మదేవుడా. కడుపుల పిండము కదిలాడుతుండ
సూపర్ యార్. అంటే తన పాడే ప్రతి పాట ఒక అర్థం ఉంటది దాంట్లోని, అంటే 10 మందికి ఇన్స్పైర్ చేసేది, దాంట్లోని వాళ్ళు జరిగే ఫ్యాక్ట్స్ గురించి వాటి గురించి కూడా ఉంటది. ఫస్ట్ మీనింగ్ఫుల్ సాంగ్స్ యు హావ్ సంగ్ టుడే. థ్యాంక్ యూ. ఏ షోస్కి వెళ్ళినా జనరల్ గా అన్ని రీసెంట్ హిట్ సాంగ్స్ పాడు, మూవీ సాంగ్స్ పాడు అని జనరల్ గా చెప్తూ ఉంటారు. ఇక్కడికి రాగానే ఎట్లా అంటే, మధు నీ అమ్మ పాట పాడతావా, ఆ అక్క గురించి ఒక పాట ఉంది కదా, ఆ పాటలు పాడవా అని చెప్పి స్పెసిఫిక్ గా అడిగి మరీ చూస్ చేసుకుని ఇలాంటి పాటలు ఈ స్టేజ్ మీద మాత్రమే పాడిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. Thank థ్యాంక్ యూ you. లాట్. సో ఇక్కడతోని 2 రౌండ్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఏం చేద్దాం అంటే, ఏమీ చేయొద్దులే, మా పిల్లకి అసలు నువ్వు నచ్చావో లేదో కనుక్కోవాలి. బావ నచ్చలేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇక్కడ. బావ అందరికీ నచ్చాలని ఏం లేదు. అన్నపూర్ణమ్మ గారు నచ్చలేదు. నాకు నచ్చడం మాట అట్ట పెట్టండి, నేనేం చేస్తాను. ఏంటి ఇతను నీకు నచ్చాడా లేదా చెప్పవే. నాకేం అంత ఓకేగా ఉంది, ఏం నచ్చలేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు కాబోయేవాడు ఎలా ఉండాలనేది నేను ఒక సాంగ్ తో చూపిస్తాను. ఓహో, ఆన్ స్టేజ్ ప్లీజ్. అరే వాట్ ఎ డాన్స్, వాట్ ఎన్ ఎక్స్ప్రెషన్స్. అందులో మాత్రం ఒక లైన్ నీకే. నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు. నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు. మీరు అంత బాగా అంత ఎక్స్ప్రెసివ్ గా డాన్స్ చేశారు. డెఫినెట్లీ ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అతను మీ పార్ట్నర్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.